హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం జీడిఎస్ అండి పోస్ట్ ఆఫీస్ నుంచి జీడిఎస్ నోటిఫికేషన్ అయితే ఈ ఇయర్లో అయితే రాబోతుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇయర్లీ అయితే 2 నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి. అండ్ ప్రీవియస్ ఇయర్గా మీరు చూసుకుంటే 2023లో అయితే 2 నోటిఫికేషన్లు అయితే వచ్చాయి. దీంతోపాటు ఒక స్పెషల్ డ్రైవ్ కూడా రావడం తేలింది. అదేవిధంగా ఈ ఇయర్లో అయితే 2 నోటిఫికేషన్ అయితే రావాల్సి అయితే ఉంది. దాని గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం తేలింది. అయితే ఇక్కడ చెప్పడానికి అయితే ట్రై అని చేస్తాను. అప్రాక్సిమేట్లీగా ఎన్ని వేకెన్సీ ఉంటాయి అవి కూడా ఇక్కడ క్లారిటీ అయితే చెప్తాను. అండ్ వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ గైస్, అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే అదేవిధంగా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే మిగతా ప్రాసెస్ కూడా చెప్పడానికి అయితే ట్రై అని చేస్తాను నేను. అందుకే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ అయితే మనం నోట్ అయితే చూద్దాం. ఆఫ్టర్ అయితే మిగతా ప్రాసెస్ కూడా చెప్పడానికి అయితే ట్రై అనేది చేస్తాను. అండ్ నోట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అని గమనించండి, జీడిఎస్ సెక్షన్ అని గమనించండి ఫ్రెండ్స్. అండ్ ఇదైతే ఇక్కడ చూసుకుంటే జనవరి 18 అయితే రావడం జరిగింది. ఆల్ చీఫ్ పోస్ట్ మ్యాన్ జనరల్ అనేది వాళ్ళకైతే ఇది సెండ్ అనేది చేయడం జరిగింది. సబ్జెక్ట్ అనేది చూసుకుంటే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ గురించి అయితే ఇక్కడ షెడ్యూల్ 1 2024కి సంబంధించిన ఒక ఫీడ్బ్యాక్, అదేవిధంగా సజెషన్ కోసం అయితే ప్రతి డివిజన్ పోస్ట్ బ్రాంచ్కి అయితే వాళ్ళు సెండ్ అనేది చేయడం జరిగింది. వాళ్ళు ఏం సజెషన్ ఇస్తారు, అదేవిధంగా ఫీడ్బ్యాక్ అనేది ఏమి ఇస్తారో దాన్ని బట్టి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకుముందు జీడిఎస్ ఇక్కడ రిక్రూట్మెంట్లో ఆల్రెడీ అయ్యి వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళకైతే వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి వాళ్ళకి ఆన్లైన్లో ఆప్షన్ అయితే ఇస్తారు. ఆ తర్వాత అయితే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఖాళీలు అయితే మిగులుతాయి కదా, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అవి అయితే మీరు చూసుకొని మ్యాక్సిమం అయితే ఇది షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 రిక్రూట్మెంట్లో అయితే ఖాళీలను భర్తీ అనేది చేస్తుంటారు. దానికోసం అయితే ఇక్కడ పంపించడం జరిగిందండి. ఆల్రెడీ అయితే జీడిఎస్కు సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఇంతకుముందు అయితే వాళ్ళైతే చాలామంది అయితే ఆన్లైన్లో అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ కోసం అయితే పెట్టుకున్నారు. మ్యాక్సిమం 1 ఇయర్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. అంటే ఇయర్లీ 2 నోటిఫికేషన్ అయితే వస్తాయి. హాఫ్ ఇయర్లీ వైజ్గా ఇక్కడ మీరు చూడొచ్చు. ఆల్రెడీ అయితే మెన్షన్ అయితే చేశారు. మ్యాక్సిమం అయితే జనవరిలో అయితే వచ్చేది, కానీ ఇంకా రాలేదు. ఫిబ్రవరిలో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ గైస్, ఇక్కడ వేకెన్సీ అయితే అప్రాక్సిమేట్లీగా అయితే 25,000 వేకెన్సీ అయితే రాబోతుంది. ఫిబ్రవరి లేదా మార్చ్లో అయితే కంపల్సరీగా అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నోటిఫికేషన్లో ఇలా ఉంటుంది, ఆ సెలక్షన్ ప్రాసెస్ ఏంది ఆ ప్రాసెస్ కూడా చెప్తాను, అది కూడా మీరు చూసేయండి. అండ్ ఈ వేకెన్సీలో అయితే 2 రకాల వేకెన్సీ అయితే ఉంటాయి. బీపీఎం అని, ఏబీపీఎం అని, అదేవిధంగా దీన్ని డాక్ సేవక్ కూడా అంటారు. బీపీఎం వాళ్ళకు సాలరీ అనేది 12,000 నుంచి 29,380 రూపాయలు అయితే ఉంటుంది. ఏబీపీఎం వాళ్ళకైతే 10,000 నుంచి అయితే 24,470 రూపాయల వరకు అయితే ఉంటుంది. బీపీఎం వాళ్ళకు మంత్లీ అనేది ఎంత కాకపోయినా 18,000 వరకు అయితే సాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఏబీపీఎం వాళ్ళకైతే 16,000 వరకు అయితే సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్లో అనేది 18 సంవత్సరాల నుంచి అయితే 40 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తించడం జరుగుతుంది. పీడబ్ల్యూడీలో ఇంకా కేటగిరీ వైజ్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. మీ 10th క్లాస్లో అనేది మ్యాథమెటిక్స్, అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మీరు ఎక్కడ అప్లై అనేది చేస్తారో అక్కడ లోకల్ లాంగ్వేజ్ అయితే మీరు ఒక సబ్జెక్ట్గా అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. 10thలో అనేది వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అక్కడ అప్లై అనేది చేసుకోవడానికి అయితే. దాంతోపాటు అదర్ క్వాలిఫికేషన్ కొన్ని అయితే ఇక్కడ అడగడం జరిగింది, మ్యాండేటరీ ఏం కాదు. తర్వాత మీకైతే యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ గురించి అయితే తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ దీంతోపాటు మీకు సైకిల్ అయితే వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ విధానం అయితే ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది. ఆన్లైన్లో మీరు అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో అంటే ఇక్కడ మీ 10thలో వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎవరికి హైయెస్ట్ వస్తుందో దాన్ని బట్టి అయితే మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే మీకు ఈజీగా అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. అక్కడికి వెళ్ళి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీరు జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మిగతా డాక్యుమెంట్ అంతా అయితే మీరు సబ్మిట్ చేసి అయితే మీరు జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అలా మీకు 10thలో గ్రేడ్ పాయింట్ ఉంటే మీరు ఎలా మల్టిప్లై చేస్తారో ఇక్కడైతే చూపించడం అయితే జరిగింది. అయితే మీరు చూసుకోవచ్చు. ఇది పాత నోటిఫికేషన్ ఉన్న మ్యాక్సిమం అయితే ఎలాంటి చేంజ్ అవ్వదు. ఓన్లీ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు నోటిఫికేషన్లో ప్రజెంట్ ఉన్న వేకెన్సీ మాత్రమే చూపించడం అవుతుంది. మ్యాక్సిమం అయితే ఇదే ప్రాసెస్ అయితే నడుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోస్ లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.